దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తున్నాడు అంటూ జీవన్ రెడ్డి సినిమా స్టైల్లో డైలాగులు చెప్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటికెళ్ళి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లాంటి వాళ్ళు వెళ్ళి బుజ్జగించినా సరే పెద్దగా ఫలితం ఉన్నట్లుగా కనిపించడం లేదు. పార్టీ వదలొద్దని వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. ఎవరొచ్చి మాట్లాడినా సరే తగ్గేదే లేదంటూ జీవన్ రెడ్డి అంటున్నారట. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తున్నాడు అంటూ ఆయన కార్యకర్తల కేరింతల మధ్య ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే, జీవన్ రెడ్డి గత మూడు దశాబ్దాలుగా సుమారుగా ఆయన కాంగ్రెస్తోనే కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేయని స్థాయి లేదు. మంత్రిగాను, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అన్ని స్థాయిల్లోనూ ఆయన పనిచేశారు. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్తో కొనసాగుతూనే వస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇంతకాలం తర్వాత నేను పార్టీలో సంతోషంగా లేను, బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గానికి కాకుండా బయట పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుండడం, ఇవన్నీ అవమానకరంగా ఉన్నాయి. ఇలాంటి అవమానాలు భరించాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఆయన మాట్లాడడం, ఆయన సన్నిహితులతో ఇప్పటికే డిస్కస్ చేయడం, పార్టీ మారుతారంటూ ఇప్పటికే ప్రచారం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో అంటే బీఆర్ఎస్లో చేరుతారు అంటూ చర్చ జరుగుతోంది. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొనడం కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కొంత ఇనిషియేషన్ తీసుకునే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చూసుకుంటుంది అని చెప్పి కొంతమంది కీలక నాయకుల్ని ఆయన దగ్గరికి పంపించారు. ఈ నేపథ్యంలో వారందరూ మాట్లాడే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, బుజ్జగించారు. కానీ వినే పరిస్థితి లేదు అంటూ, ఇక ఇంతకంటే ఓపిక పట్టే పరిస్థితి లేదు అంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, అలాగే మేడిపల్లి సత్యం, ఇలా వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఒక గ్రూప్గా వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్లో చేరుతారంటూ కొన్ని సంకేతాలు. ఈ నేపథ్యంలోనే రంజాన్ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొనడం, ఇవన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఒక్కసారి జీవన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత చంద్రశేఖర్తో మనం మాట్లాడదాం. జస్ట్ టేక్ ఎ లుక్ దేర్. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. ఆయన చాలా స్టబర్న్గా కనిపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఒక స్ట్రాంగ్ విల్ పవర్ అక్కడ కనపడుతుంది. అంటే ఏదో పార్టీని వీడిపోతున్నానన్న బాధ, లేకపోతే బయటికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న కంగారు కానీ అవేవి ఆయనకు కనిపించడం లేదు. హీఈస్ వెరీ క్లియర్. ఆయన చాలా క్లియర్గా ఉన్నట్లు కనపడుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్తో ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు అన్న వార్తలు కూడా ఈ మధ్య మనం వింటూ వస్తున్నాం. ఇదిగో ఇక వీళ్ళు చెప్తే వినే పరిస్థితి లేదు అన్నట్లుగా ఆయన చెప్తున్నట్లుంది. ఏమని, దేవుడు శాసించాడు, ఈ మానవుడు పాటిస్తున్నాడు అని చెప్పి రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఆయన చెప్తున్నారు. అంటే దాని అర్థం జరగాల్సిందంతా జరిగిపోయింది, మధ్యలో వచ్చినా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, ఎవరు ఏం చేయలేరు, ఇంక ఈ విషయంలో నేను డిసైడ్ అయిపోయాను, ఈ విషయంలో మార్పు ఉండదు అని చెప్పి ఆయన చెప్పడానికి ఆ పదం ఉపయోగించారేమో, ఆ సెంటెన్స్ ఉపయోగించారేమో అనేది చూడాలి. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఇక కన్ఫర్మ్ అయిపోయినట్లేనా జీవన్ రెడ్డి విషయం? ఇక ఎంత ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ఈ విషయంలో ఫలించే అవకాశం కనిపిస్తున్నట్టు లేదు. ఈ మీటింగ్ ఏం జరిగింది అసలు? వెళ్ళినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏం మాట్లాడారు, మరి జీవన్ రెడ్డి ఏమన్నారు, దానికి ఈ డైలాగ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ నందు, రాజకీయంగా పలు రోజుల నుంచి, అంటే దాదాపు సంవత్సర కాలం నుంచి ఒక చర్చనీయాంశమైన విషయంగా మారింది. జగిత్యాల జిల్లా రాజకీయాలే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం జగిత్యాలనే కాదు, ఇతర ప్రాంతాల్లో సైతం దాదాపు 10 మంది పార్టీని, బీఆర్ఎస్ పార్టీ సింబల్ పై విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, నా పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉంది అని జీవన్ రెడ్డి పలుమార్లు చెప్పడము, పదే నేను ఉండలేకపోతున్నాను చెప్పి కామెంట్ చేయడము,
అలాగే ఈ నెల 25వ తేదీన ముహూర్తం ఖరారు చేసుకోవడము, తన అనుచరులతో పాటు దాదాపు వేలాది మందిగా కార్యకర్తలతో కలిసి రాజీనామా చేసి కాంగ్రెస్ కి రామ్ రామ్ చెప్పడానికి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే ఆసక్తికరమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి నందు. దీనిలో భాగంగా ఇప్పటికే అధిష్టానం కొన్నిసార్లు జీవన్ రెడ్డిని సంధానించే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు ససేమిరా అన్నారు. పర్టిక్యులర్ గా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన తీవ్రంగా హర్ట్ అయిపోయినట్టుగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక పార్టీలో ఉండేందుకు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పినటువంటి నేపథ్యం. ఇక ముహూర్తం ఖరారైనటువంటి నేపథ్యంలో చివరి అస్త్రంగా ఐటీ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్, అలాగే చుప్పారెడ్డి ఎమ్మెల్యే ఇంకా తదితర నేతలు కలిసి జీవన్ రెడ్డిని కలవడం జరిగింది. జీవన్ రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు చేశారు నందు. దీనిలో భాగంగా మీకు ఇబ్బంది కలిగితే మాకు ఇబ్బంది కలిగినట్టే, మీరు ఉండాలి, మీ ఎలాంటి అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు, సేవలు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరము. మీ తపన అంతా, మీ ఆలోచన అంతా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, కరీంనగర్ ఎంపీగా 2 సార్లు పోటీ చేశారు, 2006లో 2008లో పోటీ చేశారు, అలాగే జగిత్యాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి ఈ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఉంది, లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది 2019లో సైతం. ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తే ఇప్పటికిప్పుడు దాదాపు 5 నియోజకవర్గాల్లో దీనిపైన ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో జగిత్యాల నియోజకవర్గంకి సంబంధించి పెగడపల్లి, గొల్లపల్లి, అలాగే మల్యాల ఈ మండలాలు జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీకి ఉండేటివి. ఆ తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జగిత్యాలకు సంబంధించి కొన్ని మండలాలు ధర్మపురికి సంబంధించి ఉండేటివి. మేడిపల్లి లాంటివి సైతం ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాయి. సరౌండింగ్ లో కోరుట్ల నియోజకవర్గం ఉంది. కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి ఈ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ ఇవంతా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి నందు. యా రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారని ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది అని చెప్పేసి అయితే డిస్కషన్ ఉంది. ఏమేమి హామీలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేశారని చెప్పేసి. మరోవైపు కాంగ్రెస్ కొంత ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్లో కొంతమంది కీలక నాయకులు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు కానీ, ఇటు అడ్లూరి లక్ష్మణ్ కానీ, మేడిపల్లి సత్యం వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకపోతే గతంలో కొన్నిసార్లు కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కోర్ లెవెల్లో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంటే అవమానంగా ఆయన ఫీల్ అవుతూ అంత బాధపడుతుంటే ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఆయన సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, చాలా సున్నితంగా మాట్లాడతారు, పెద్దగా హార్ష్గా మాట్లాడే పర్సన్ కాదు, పెద్ద హార్ష్ పాలిటిక్స్ని చేసే పర్సన్ కూడా కాదు. చాలా లాయల్గా ఉన్నారు కాంగ్రెస్కి ఇన్నేళ్లుగా. గెలిచినా ఓడినా ఏ స్థాయి ఇచ్చినా సరే ఆయన లాయల్గా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఒక రకంగా చెప్పాలంటే దీస్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కాంగ్రెస్. కొంతమంది నాయకులు కాంగ్రెస్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు ఒక మాటలో చెప్పాలంటే. దశాబ్దాల కాలం పాటు మంచి చెడు అన్నింటిలోనూ కాంగ్రెస్తో ట్రావెల్ అవుతూ వస్తున్న నాయకులు వీళ్ళంతా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పార్టీకి దూరం అవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్కి నష్టమే. ఎంత పెద్ద నాయకులు ఆ ప్లేస్లో వచ్చినా సరే ఆ ప్లేస్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయడం అనేది కుదిరే పని కాదు. ప్రజల్లో వాళ్ళకున్న విలువని తిరిగి పొందడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఎలాంటి నాయకులను పెట్టినా సరే గెలవచ్చు, ఓడవచ్చు, కానీ ఆ విలువలు అలాంటి ఒక గుర్తింపు ప్రజల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్ అనేది అంత ఈజీగా రాదు. గెలుపోటములతో వచ్చిపోయేది కాదు అది ఖచ్చితంగా. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో ఈరోజు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారని ఆల్రెడీ అంత క్లారిటీ ఉందని చెప్పేసి డిస్కషన్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు లేదు. మరోవైపు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించు అని జీవన్ రెడ్డి చెప్తున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన అంటున్నారు దేవుడు శాసించాడు, ఈ మానవుడు పాటిస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరిగేవి కాదు, నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయింది, ఇది మార్చేది కాదు, ఇది ఇన్ఎవిటబుల్ అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతోంది అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి మరి. బీఆర్ఎస్లో ఇంతకుముందు చంద్రశేఖర్ చెప్పినట్లుగా ఎల్ రమణ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు. వాళ్లతో ఈజీగానే మరి మమేకమయ్యే అవకాశం ఉంటుందా? పార్టీ ఎలాంటి అండర్స్టాండింగ్ కుదురుస్తుంది బీఆర్ఎస్? ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నంత డిఫికల్టీ అయితే ఉండదు బీఆర్ఎస్లో. అధికారంలో లేకపోవడం ఒకటైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు.
సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి? ఇది కాంగ్రెస్కి ఎలాంటి నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? జీవన్ రెడ్డి ఒకవేళ వెళ్ళిపోయినా సరే ఇప్పుడు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారనుకుంటున్నారా పూర్తి స్థాయిలో? జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తే బీఆర్ఎస్కి ఎలా కలిసి వస్తుంది? అందులోనూ ఇన్నేళ్లుగా, ఇన్ని దశాబ్దాలుగా ఒకే పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఒక రకమైనటువంటి ఒక స్థాయిని అనుభవించినటువంటి నాయకులు ఇప్పుడు సడన్గా కొత్త పార్టీలోకి వెళ్తే, వేరే పార్టీలోకి వెళ్తే అక్కడి ఈక్వేషన్స్కు తగ్గట్లుగా, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఉండగలుగుతారా? మరి కొత్త తరం నాయకులు కాదు, చాలా సీనియర్ నాయకులు, వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని, ఒక స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ కూడా ఆ గౌరవాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ ఈక్వేషన్స్కి తగ్గట్లుగా, అక్కడ ఉన్నటువంటి పార్టీ వాతావరణానికి తగ్గట్లుగా ఆయన కంఫర్టబుల్గా ఉండగలుగుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు